మేము స్కూల్లో చదువుకునేటప్పుడు అబ్బా ఇవాళ టీచర్ సారో రాకుంటే బాగుండు, దినాం చదువు చదువని చంపుతుర్రు అనుకుంటా వాళ్ళని తిట్టుకుంటుండే. కానీ వాళ్ళు నిజంగానే బల్లకెళ్ళి వెళ్ళిపోతురంటే చాలు ఎక్కడ లేని దుఃఖం వస్తుంది. ఇక వాళ్ళని పట్టుకొని వద్దు సార్ వద్దు టీచర్ ఈడనే ఉండురు అనుకుంటా వాళ్ళని పట్టుకొని ఏడుస్తాం. మొన్న బల్లు షురైన కొత్తలో కూడా మస్తుగా ట్రాన్స్ఫర్ అయ్యి గిసంటి ముచ్చట్లు బాగా చెప్పుకున్నాం కదా. కానీ గీ పోరలు చూడురి ఏడ్చుతే పని కాదని ఎంత పని చేసిరో. బల్లే ఎవరన్నా టీచరో సారో ట్రాన్స్ఫర్ అయి వేరే బల్లెకి పోతురంటే చాలు మన ఇంటోళ్ళు దూరమైనట్టే. వద్దు సారు వద్దు టీచరు అనుకుంటా బాధపడేటోళ్ళు కొందరుంటే అమ్మయ్య బగ్గబోతురు, లేకుంటే నన్నే రోజు హోంవర్క్ రాసుకురమ్మంట ఆడు అని తిట్టుకునే చిచ్చోర పిల్లగాండ్లు కూడా ఉంటారు. కానీ ఎంత కాదన్నా పలానా టీచరో సారో వెళ్ళిపోతురంటే ఎవరికైనా బాధనే ఉంటది. కొందరు పోరలైతే వాళ్ళని పట్టుకొని కుత్కెలు గులవడంగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అసలు ముచ్చట్లు మొన్నటిదాకా మస్తుగా చెప్పుకున్నాం గానీ గీ స్కూల్ పోరలు ఎంత పని చేసిర్రో చూడురి. అమ్మ పోరలు ఎంత ధైర్యం చేసిర్రురా. తాడేపల్లి సర్కార్ బల్లే పాఠాలు చెప్పో టీచర్ అమ్మ ట్రాన్స్ఫర్ అయి వేరే బడికి పోతుందని తెలిసి పోరలంతా గిట్ల రోడ్ ఎక్కిర్రు. వి వాన్ టీచర్ వి వాన్ జస్టిస్ అనుకుంటా కార్డులు పట్టుకుని అంతటా తిరిగిర్రు. ఆడున్నోళ్ళుండి ఏంద్రా ఇదంతా ఎందుకు గిట్లా చేస్తురని అడిగితే మాకు మా టీచర్ కావాలి, ఈ నుంచి వేరే కాడికి ఎట్లా తోలిస్తారు, మాకు ఆమెను మంచిగా చదువు చెప్తుంది, ఆ లేకుంటే మేము చదువుకోము అనుకుంటా బాధపడ్డారు. ఇదంతా చూసిన టీచరు వాయమ్ముని నేనంటే గింతగానం ప్రేముందా అనుకుంటా ముడిచిపోయింది. ఎంతైనా పిల్లలకు చదువు చెప్పేటోళ్ళ మీద ఇంటోళ్ళ మీద ఉన్నట్టే మస్తు ప్రేమ ఉంటది. కాకుంటే గిట్లా టైం వచ్చినప్పుడే అది బయట పడుతుంది అనుకుంటా మాట్లాడుకుంటారు అంతా ముచ్చట ఇరుకైనోళ్ళంతా. చూడాలిగా పోరగాల నిరసన ఏమైతుందో, సర్కారు ఏమి ఆలోచన తీసుకుంటుందో.